Hello movie lovers, welcome to Bioscope. This is your Shailu, ready to show you all the latest, craziest and most spicy updates from the world of cinema. So ఇంకెందుకు లేట్, ముందుగా highlights. ముద్దు పెట్టాలని ఫోర్స్ చేశారు కుర్ర హీరోయిన్. ఫోక్ తో సోషల్ మీడియా షేక్. వారణాసిని లీక్ చేశాడుగా. ఒక ఊపు ఊపుతున్న కుర్ర హీరోయిన్. ఒక ఊపు ఊపుతున్న కుర్ర హీరోయిన్ ఎవరో గెస్ట్ చేశారా? డైలాగ్ చెప్తాం, మీరే గెస్ట్ చేయండి. భానుమతి, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ బిల్ల. అదే మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇప్పుడు ఊపు ఊపుతుంది. ఎక్స్పోజింగ్ లేకుండా హీరోల స్టార్డమ్ అందుకున్న నేచురల్ బ్యూటీ. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణంలో సీతగా చేస్తుంది. పూజేక్ ద ప్లేస్లో వెట్రిమారన్ సింబు కాంబోలో బిగ్ ఆఫర్ వచ్చింది. మాస్ మరియు క్లాస్ రోల్స్కి రెండిటికి సాయి పల్లవి మాత్రమే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ డబుల్ ధమాకా అప్డేట్స్ కోసం శైలుతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. హీరోలే కాదు, హీరోయిన్స్ కి కూడా స్టార్డమ్ తో పాటు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే మనది దగ్గర హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అంటున్న హీరోయిన్స్ ఉన్నారు. అలాగే స్టార్డమ్ ట్యాగ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్ గా అభిమానులు ఈ అమ్మని ముద్దుగా పిలుచుకుంటారు. సాయి పల్లవి నేటి తరం సౌందర్య అని చాలా మంది పోల్చుతూ ఉంటారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు ఎంచుకునే కథలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇటీవల తండేల్, అమరన్ సినిమాలతో విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి క్యారెక్టర్ చేస్తున్నాడు. అలాగే రావణుడిగా యష్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, తమిళ్లో తనకంటూ క్రేజ్ సొంతం చేసుకున్న సింబు. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో సింబు ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. సింబు కెరీర్ లో 49వ సినిమా ఇది. సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోందని కాలీవుడ్ లో వార్తలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఏ పని పాట లేని చల్లగాలి, ఓ సగం చోటే కోరిని కథే విందా. ఏంటి కలర్ ఫోటో సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు హాట్ గాసిప్, అందులోని హీరోయిన్ చాందిని చౌదరి గురించి. ముద్దు పెట్టాలని ఫోర్స్ చేశారట. చాందిని చౌదరికి ట్రెండ్ పేరుతో కెరీర్ టెన్షన్లో పడింది. రొమాన్స్ సీన్స్ లేని కథ చెప్పి షూటింగ్లో కిస్సింగ్ చేయాలని షాక్ ఇచ్చారట. కొత్త అమ్మాయి మాట వినడం లేదని భయంతో మానసిక ఒత్తిడికి గురయ్యింది. హీరో ఆమె కంఫర్ట్ను గౌరవించి సీన్ చెయ్యమని చెప్పడం నిజమైన హీరో లక్షణం అనే చెప్పాలి. యాజ్ పర్ శైలు ఒపీనియన్, ఇలాంటి వాల్యూస్ ఉన్న హీరోలు ఉండటం ఇండస్ట్రీకి ప్రౌడ్ అనే చెప్పాలి. ఆ రియల్ హీరో ఎవరన్నది త్వరలోనే తెలుస్తుంది. శైలు అయితే చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంది. మరి మీరు కూడా అదే క్యూరియాసిటీతో ఉన్నారా?
షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అయ్యాక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. 2013లో వచ్చిన మధురం షార్ట్ ఫిలింలో ఆమె నటన చూసిన ముళ్లపూడి వర, కె రాఘవేంద్రరావు కుందనపు బొమ్మ అనే మూవీలో అవకాశమిచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా లేట్ అయింది. దీంతో అదే ఏడాది కేటుగాడు చిత్రంలో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. అంతకుముందు ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, సెమంత్ కమని సినిమాలో కూడా నటించింది. 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ బ్యూటీ. ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఇంటిమేట్ సీన్స్ చేయాలని తనను ఎలా బలవంతం చేశారో చెప్పుకొచ్చింది. నాకు కథ చెప్పినప్పుడు ఎక్కడా రొమాన్స్ సీన్స్ గురించి చెప్పలేదు. అది నాకు రెండో సినిమా మాత్రమే. కథ నచ్చి ఓకే చేశా. కానీ షూటింగ్ కి వెళ్ళాక కిస్ సీన్ చేయాలని చెప్పడంతో షాక్ అయ్యా. ఆ టైంలో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవడంతో మా టీం కి కూడా అలాంటి సీన్స్ పెడితే మూవీకి హైప్ వస్తుందని అనిపించింది. ఇది ట్రెండ్, ఇలా చేస్తే సినిమా బాగా వర్కౌట్ అవుతుంది అంటూ నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. చెప్పినట్లు చేయకపోతే కొత్త అమ్మాయి మాట వినడం లేదన్న ప్రచారం జరిగి కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందని భయపెట్టారు. ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించా. అయితే కెరీర్ గురించి ఆలోచించుకొని నేను ఆ సీన్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండగా ఆ హీరో నా కంఫర్ట్ ని ఆలోచించుకొని తానే ఆ సీన్ చేయనని చెప్పేశాడు. అసలు తాను అలా చెబుతాడని నేను ఊహించలేదు. అతడి మాటతో నేను ఊపిరి పీల్చుకున్నాను. హీరో ఆ నిర్ణయం తీసుకోకపోతే నేను బలవంతంగా అయినా ఆ సీన్ చేయాల్సి వచ్చేది అని చాందిని భావోద్వేగంతో చెప్పింది. భర్త పోయాక మళ్ళీ సినిమాల్లోకి ఏ హీరోయిన్ అనుకుంటున్నారా? వెయిట్, శైలు చెప్తుంది. బెండప్పారావు బ్యూటీ మేఘనా రాజ్ 13 years గ్యాప్ను బ్రేక్ చేస్తుంది. భర్త చిరంజీవి సర్జా లెగసీని కొనసాగించడానికి ఆమె తిరిగి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంది. రజనీకాంత్ జైలర్ 2 వంటి భారీ సీక్వెల్తో కోలీవుడ్లోకి కంబ్యాక్ ఇస్తుంది. కుమారుడు ర్యాన్ పెద్దవాడు కావడంతో కెమెరా ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ కొత్త జర్నీ ఆమెకు మంచి సక్సెస్ అందించాలని శైలితో పాటు మీరు కూడా విష్ చేయండి. సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా జైలర్. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. 70 ఏళ్ల వయసులో కూడా రజనీ స్టైల్లో ఏ మాత్రం మార్పు లేదని జైలర్ సినిమా నిరూపించింది. ఇక తమన్నా స్పెషల్ సాంగ్ నువ్వు కావాలయ్యా యూత్ ని పిచ్చెక్కించింది. చాలా కాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న రజనీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సూపర్ హిట్ మూవీ జైలర్. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. జైలర్ 2తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా నెల్సనే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ మూవీతో ఒక ఫేమస్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వనుందని కాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సుమారు 13 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో నటించనుందట. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు, మేఘనా రాజ్. కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే. 2009లో అల్లరి నరేష్ హీరోగా నటించిన బెండు అప్పారావు R&P సినిమాలో హీరోయిన్ గా నటించింది అందాల తార. అది ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. దీని తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన లక్కీ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది మేఘనా రాజ్. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది మేఘన. కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది మేఘన. అయితే కరోనా టైంలో 2020 జూన్లో చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే మేఘన నిండు గర్భంతో ఉంది. భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన మేఘనా రాజ్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు తిరిగి చిత్ర పరిశ్రమలో తిరిగి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కుమారుడు ర్యాన్ కూడా పెద్దవాడు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు రానుందని టాక్. ఈ క్రమంలోనే రజనీకాంత్ నటిస్తున్న
తన జైలర్ 2తో రీ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. సంచారి సంచారి మృత్యుపై తన సారి సంచారి సంచారి సాసమే తన దారి. ఏంటి శైలు ఇంకా గ్లోబ్ ట్రోటర్ నుండి బయటికి రాలేదనుకుంటున్నారా? ఇప్పుడు హాట్ గాసిప్ దాని గురించే. వారణాసిని లీక్ చేసేసాడుగా అంటున్నారు. ఏంటా అనుకుంటున్నారా? చెప్తా వినండి. రుద్ర రోల్లో మహేష్ విశ్వరూపాన్ని చూపించాడట. త్రిశూలం పట్టుకొని వచ్చిన మహేష్ లుక్ విజువల్ ఫేస్ టైలర్ అనే చెప్పాలి. సీజీ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోరు లేదు, ఏం లేకపోయినా విశ్వరూపం చూపించాడని విజయేంద్ర ప్రసాద్ మాట. టైం ట్రావెల్, పురాతన ప్రపంచం, గ్లోబ్ ట్రోటర్ కాదు, టైం ట్రోటర్ అనే చెప్పాలి. రాజమౌళి ప్లాన్ చేసిన ఈ రుద్ర లీక్ సినిమాపై మరింత క్రేజ్ పెంచిందనే చెప్పాలి. ఆ టైం ట్రోటర్ మిస్టరీ ఎప్పుడు రివీల్ అవుతుందో చూద్దాం. శైలుతో పాటు మీరు కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన అప్డేట్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సంచారి సాంగ్ అయితే యూట్యూబ్ లో చార్ట్ పోస్టర్ గా నిలిచింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి నవంబర్ 15 హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే ఈవెంట్ లోనే మహేష్ సినిమాకు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ఊహించినట్లుగా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కు వారణాసి అని పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ ను రివీల్ చేశారు. ఈ మూవీలో రుద్ర అనే పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు సూపర్ స్టార్. ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ లో చేతిలో త్రిశూలం పట్టుకొని కనిపించాడు మహేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. కాగా వారణాసి సినిమా కథ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర రచ్చ జరుగుతోంది. మహేష్ రాజమౌళి సినిమా కథ ఇదేనంటూ చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. వారణాసి సినిమా పురాతన ప్రపంచం, ఆధునిక యుగం మధ్య కదులుతున్న టైం ట్రావెల్ చుట్టూ తిరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టైం ట్రాటర్ ఇది టైం ట్రావెల్ మూవీ. పురాతన ప్రపంచం, మోడర్న్ వరల్డ్ గ్లోబ్ ట్రాటర్ గా మహేష్ కనిపించనున్నాడని నెటిజన్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథపై ఓ హింట్ ఇచ్చాడు. ఒక్కోసారి మాట్లాడడానికి మాటలు రావు, కొన్నిసార్లు ఉన్నా చెప్పలేం. ఈ సినిమాలో 30 నిమిషాల లెంగ్త్ ఉంది. అలా చూస్తుండిపోయాను. మహేష్ బాబు విశ్వరూపం అందులో. సీజీ లేదు, బ్యాక్ గ్రౌండ్ లేదు, ఏం లేకపోయినా మహేష్ విశ్వరూపం చూపించాడు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నాడు. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమానుకు రామనామం ఇష్టమంటూ సినిమా బ్యాక్ డ్రాప్ హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. మరి జక్కన్న ఈ సినిమాని ఎలాంటి కథతో రూపొందించాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. రాములో రాములో నన్నాగము చేసిందిరో, రాములో రాములో నా ప్రాణము తీసిందిరో. ఏంటి రాములో రాములో సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? అల్లు అర్జున్ గాసిప్ అనుకుంటున్నారా? ఆ పాట పాడిన మంగ్లీ గురించి. ఫోక్తో సోషల్ మీడియాని షేక్ చేయడానికి వస్తుంది. ఫోక్ క్వీన్ మంగ్లీ నుంచి ప్యూర్ జోస్తో మరో సెన్సేషన్ రాబోతుంది. బాయిలోనే బల్లి పలికే పాట యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ను షేక్ చేస్తుంది. మంగ్లీ హుషారు, నాగవ్వ గొంతు ఎక్కడ చూసినా రీల్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, శేఖర్ వైరస్ స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మంగ్లీ పాటలకు ఉండే హుషారు ఈ పాటను ఎవర్ గ్రీన్ హిట్ చేస్తుంది. ఆ ఫుల్ మ్యూజిక్ ట్రీట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. గాయస్ బీ రెడీ. డాన్స్ రీల్స్తో సోషల్ మీడియాని షేక్ చేద్దాం.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నెట్టింట అనేక పాటలతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మాస్ స్టెప్పులతో అదరగొట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు 2 రోజులుగా ఓ సాంగ్ యూట్యూబ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కేవలం 37 సెకండ్ల పాటు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులు ఎరగదీస్తున్నారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తూనే ఉంది. ఇక ఇన్స్టాలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్ గ్లిమ్స్ కు రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్ బాయిలోనే బల్లి పలికే. ఈ పాటికే ఈ సాంగ్ మీ చెవుల్లో మారు మోగుతుంటుంది. సింగర్ మంగ్లీ మరో సింగర్ నాగవ్వతో కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. గత 2 రోజుల క్రితం ఈ సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ కాగా మరికొద్ది రోజుల్లోనే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటకు రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిజానికి సింగర్ మంగ్లీ పాడిన పాటలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆమె పాడితే ఆ హుషారు ఎలా ఉంటుందో తెలుసుగా. ఇక ఫోక్ సాంగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ తో అదరగొట్టిన మంగ్లీ ఇప్పుడు బాయిలోనే బల్లి పలికే పాటతో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో మంగ్లీ గొంతుతో పాటు సింగర్ నాగమ్మ సైతం గొంతు కలిపింది. అలాగే ఇందులో మంగ్లీ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో మరింత ఆకట్టుకునే విధంగా మారింది. ఇదిలా ఉంటే ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక డీజేలో మారు మోగడం ఖాయమేనని చెప్పాలి. ఈ పాటకు కమల్, ఇస్లావత్ రాయ్ గా సురేష్ బొబ్బిలి ఎదిరిపోయే మాస్ మ్యూజిక్ అందించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీలో అందించిన స్టెప్పులు ఇప్పుడు ఇన్స్టాను షేక్ చేస్తున్నారు. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. మోడ్రన్ డ్రెస్ లో మహారాణి అదిరిపోయిందిగా. ఏ మహారాణి అనుకుంటున్నారా? అదే రీసెంట్గా వచ్చిన కాంతార 2 యువరాణి రుక్మిణి వసంత్. కాంతార 2లోని లుక్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. కాంతార 2 యువరాణి ఇప్పుడు మోడ్రన్ మేకోవర్లో వస్తుంది. రుక్మిణి వసంత్ క్రీమ్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్లో టీనేజ్ అమ్మాయిలా అదిరిపోయింది. నటనతో పాటు గ్లామర్తోనూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ 31లో నటిస్తున్న ఈ బ్యూటీ కుర్రకారులకి సెగలు పుట్టిస్తుంది. పాన్ ఇండియా క్రేజ్ కోసం గ్లామర్ డోస్ పెంచడం మంచి ప్లాన్ అనే చెప్పాలి. ఆ పాన్ ఇండియా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో శైలుతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. సాధారణంగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే సినిమాలలో మంచి క్యారెక్టర్స్ అయినా చేయాలి, లేదా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అయినా ఎక్కువ ఉండాలి. అలా ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉంది గ్లామర్ తో పాటు సాంప్రదాయంగా కూడా ఆకట్టుకుంటున్న రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన రుక్మిణి వసంత్ 2024లో వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతారా 2లో కనకావతి క్యారెక్టర్ లో తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువరాణి పాత్రలో నటించిన ఈమె నెగిటివ్ షేడ్స్ లో కనిపించింది. ఒక సందర్భంలో హీరోనే డామినేట్ చేసింది. అంతలా తన నటనతో ఆకట్టుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 31 సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే తన మేక్ ఓవర్ లో కొన్ని మార్పులు చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా క్రీమ్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి తన అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తోంది. ఇక చేతిలో పుస్తకంతో అందరినీ ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఇటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఏదేమైనా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యా 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 జై బాలయ్య యమకెర్రెక్కుతుందయ్య తసదియా. ఏంటి తమన్ బాలయ్య సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరి గురించే ఈ హాట్ గాసిప్. నందమూరి తమన్ నా దత్తపుత్రుడు అన్నారు.
బాలయ్యకు తమన్ దత్తపుత్రుడట. ఆ ఫన్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖండ 2 టైటిల్ సాంగ్ ఈ ఈవెంట్లో బాలయ్య ఇచ్చిన సర్ప్రైజ్ ఎలివేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను నందమూరి తమన్ అని ముద్దుగా పరిచయం చేశారు. నా లైఫ్లోనే పైకి తెచ్చారు అంటూ తమన్ ఇచ్చిన రిప్లై పబ్లిక్ ఫిదా అయిపోయారు. వీరిద్దరి బాండింగ్ సినిమాకు మ్యూజికల్ బూస్ట్ ఇవ్వడం కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఆ జోష్ఫుల్ మ్యూజిక్ ట్రీట్ కోసం శైలుతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ కొట్టి బాలయ్య బోయపాటి త్వరలోనే అఖండ 2తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య తన హిందీ స్పీచ్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. అలానే ముంబై మీడియాకి తమన్ని మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పకుండా నందమూరి తమన్ అంటూ పరిచయం చేసి అందరినీ నవ్వించారు. ఇతను నందమూరి తమన్. నందమూరి మా ఇంటి పేరు. ఇతనికి ఆ పేరు నేను ఇచ్చేసా. తమన్ని నేను దత్తత తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే అంటూ ఒకసారి ఎత్తుకొని చూపిస్తా ఉండండి. అంటూ తమన్ని పైకి ఎత్తబోయారు బాలయ్య. అయ్యో వద్దు సార్ అని తమన్ కంగారు పడ్డాడు. దీంతో నేను ఎత్తలేనా, ఎత్తి చూపిస్తా అంటూ బాలయ్య అనగానే మీరు నా లైఫ్ నే పైకి తెచ్చారు, నన్ను ఎత్తలేరా అంటూ తమన్ సరదాగా అన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఏంటి సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? పాయింట్ ఏంటో శైలు చెప్తుంది వినండి. టీనేజ్లోనే మోడలింగ్ చేసి 2003లో మనసి నక్కరే అనే తమిళ్ మూవీతో సినీ ఫీల్డ్లో అడుగుపెట్టి చంద్రముఖి, గజని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. ఆ తర్వాత తెలుగులో లక్ష్మి, యోగి, దుబాయ్ సీను, అదుర్స్, శ్రీరామరాజ్యం లాంటి సూపర్ హిట్ మూవీస్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన నయనతారకి మా YK TV తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఇదండి ఇవాల్టి బయోస్కోప్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్.